ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, అనాత్మభావమే మాయ అని, నేను కాని దాన్ని నేను అనుకోవటమే మాయ అని అన్నారు. మరి ఈ నేను అనేదే ఆత్మ అని తెలుసుకోవడం ఎలా? బాబా: నేను అనేదే ఆత్మ, మరేది కాదు. దీన్ని తెలుసుకోవడాన్ని ఆత్మ విచారణ అన్నారు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరం. పూజలు, జపధ్యానాదులు ఆధ్యాత్మికం కావు, అవి సత్కర్మలు మాత్రమే. అయితే కాలాన్ని సాధకునే నిమిత్తం అవి అవసరం కనుక వాటిని వదిలివేయమని నేను చెప్పటం లేదు. కానీ ఆత్మవిచారణయే అసలైన ఆధ్యాత్మికం. ఇది నా దృష్టిలో చాలా తేలిక. కానీ సరిగ్గా చెప్పేవారు లేకపోవటం చేత ఈనాడు అనేక మంది ఆధ్యాత్మిక మార్గం కఠినం అనుకుంటున్నారు. హూ ఆర్ యూ? ఎవరు నీవు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నేను భారతీయుడని కొందరంటారు. ఇది సరి అయిన సమాధానం కాదు. నీవు ఉంటున్న దేశం నీవెలా అవుతావు? ఇదే ప్రశ్నకు ఇంకొందరు నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని అని సమాధానం చెప్తారు. ఇది కూడా సరైన సమాధానం కాదు. నీ విద్యాభ్యాసం తర్వాత నీవు చేపట్టిన వృత్తి ఇది. ఇటు వృత్తి నీవెలా అవుతావు? ఎవరు నీవు అని అన్న ప్రశ్నకు ఇంకొందరు నేను రామారావుని, నేను వెంకటేశ్వరరావుని అని చెప్తారు. ఇది కూడా తప్పే. ఈ పేర్లు పెట్టినవే కానీ పుట్టినవే కాదు. పుట్టుకతో నీవేమి బోర్డు తగిలించుకొని పుట్టలేదు కదా. ఇవి నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేర్లు. పైగా నీవే పేరైనా మార్చుకోవచ్చు. కనుక నీకు పెట్టిన పేర్లు నీవెలా అవుతావు? నీవెవరు అన్న ప్రశ్నకు మరికొందరు నేను యువకుడను, నేను వృద్ధుడను అని చెప్తారు. ఇవి కూడా సరైన సమాధానాలు కావు. ఎందుచేత? జాగ్రత్తగా గమనించు. ఈనాటి పిల్లవాడు కొంతకాలానికి తండ్రి, మరి కొంతకాలానికి అతడే తాత అవుతున్నాడు. ఇక్కడ వ్యక్తి ఒక్కడే, ఇంకొకరు లేరు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఇవన్నీ కాలం తెచ్చిన మార్పులే కానీ నీ ఒక్కడవే కదా. నీవెవరో అన్నప్పుడు కొందరు శరీరం యొక్క ఛాయ, ఎత్తు, బరువు గురించి చెప్తూ నేను శరీరము అనవచ్చును. కానీ ఇది సరైనది కాదు. ఎందుచేత? స్వప్నావస్థలో నీ శరీరం లేదు, అక్కడ నీ మనస్సే నేను సృష్టించింది. అప్పుడు నీవు శరీరం ఎలా అవుతావు? కనుక ఈ శరీరం నీది కానీ నీవు శరీరం కాదు. ఇంకొందరు మనస్సును నేను అనుకుంటారు. గాఢ నిద్రలో అనగా సుషుప్తిలో మనసు లేదు కదా. మనసే నీవైతే గాఢ నిద్రలో ఎక్కడికి పోయావు? నీ శరీరాన్ని మంచంపై పడుకోబెట్టి. కనుక మనసు నీవు కాదు, మనసు నీది. పోని నేను అనేది బుద్ధి అనుకుందాం, అది తప్పే. ఎందుచేత? బుద్ధి అనేది విచక్షణాశక్తి, ఆత్మశక్తి కలిగిన భగవత్ ప్రసాదితమైన పనిముట్టు, శరీరం మనసులాగా అన్నమాట. కానీ ఇది స్థిరంగా ఉండదు. ఇది ఒకప్పుడు స్వార్థంతో వ్యవహరించి నిర్ణయం చేస్తుంది. ఇదే బుద్ధి మరొకప్పుడు నిస్వార్థమైన సర్వులకు శ్రేయోదాయమైన విచక్షణాశక్తిని కూడా ప్రదర్శించగలదు. పైగా ఈ బుద్ధి గాఢ నిద్రలో ఉండదు. ఈ విధంగా విచారం చేస్తే నీవు దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. కనుక నీవెవరవి అనే ప్రశ్నకు మిగిలిన సమాధానం ఏమిటి? నేను ఆత్మను. ఇదే సరైన సమాధానం. ఇది సాక్షిభూతము. నీవు మేల్కొని ఉన్నా, కలగంటున్నా, నిద్రిస్తున్నా, సర్వకాల సర్వావస్థల యందు ఉండేది ఇదే. ఏ దేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ పేరు పెట్టుకున్నా ఉండేది కూడా ఇదే. కనుక నీవెవరివి అనే ప్రశ్నకు ఆత్మ అనే సమాధానమే కరెక్ట్. దీన్ని ఆత్మవిచారణ అంటారు. ఇదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ సాయిరామ్.